ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అలానే పెద్దలు మాజీ ఎమ్మెల్సీ శ్రీ పుత్త నరసింహారెడ్డి గారికి, అండ్ ఎడిఫై స్కూల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఏకే అగర్వాల్ గారికి నా నమస్కారం సార్. నేను ఒక ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాను ఈరోజు. ఒకరు టి సునీల్ కుమార్ రెడ్డి, ఒకరు టి నాగరాజ్. ఒక 5 years వీళ్ళతో ట్రావెల్ చేశాను. ఇంకొక 10-15 సంవత్సరాలు వీళ్ళిద్దరిని ఎగరాల్సిందే తప్పదు నాకు. కాకపోతే వీళ్ళిద్దరు ఏంటంటే ఒకరేమో క్వాలిటీ పరిగెత్తాడు నాగరాజు. మన సునీల్ కుమార్ రెడ్డి గారేమో స్టూడెంట్కి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరిగినా, అది అకాడమిక్స్లో కానీ లేదా ఇచ్చే ఫెసిలిటీస్లో కానీ ఎక్కడైనా ఇబ్బంది జరిగితే మహావిష్ణు దశావతారాలన్నీ చూపిస్తాడు. సో వాళ్ళిద్దరి కమిట్మెంట్ స్టూడెంట్ మీద, ఆర్గనైజేషన్ మీద 100% ఎప్పుడు వాళ్ళ కమిట్మెంట్ మిస్ కాకుండా చూస్తుంటారు. అండ్ ఈరోజు వాళ్ళిద్దరూ కలిసి ఇంత స్కూల్ అనేది స్థాపించడం అనేది చాలా ఆనందదాయకం. అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎడిఫై కడప. ఈ బిల్డింగ్ సరిపోకూడదు, ఇంకో 2-3 సంవత్సరాలు ఇంకో పెద్ద బిల్డింగ్ కట్టాలని మా స్కూల్కి. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఈరోజు ఈ ఎడిఫై స్కూల్ ప్రారంభోత్సవానికి మేము ఆహ్వానించిన వెంటనే ఎంతో వ్యయ ప్రయాసాలు వచ్చి ఎంతో దూరం నుంచి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఈ స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ శాఖ మంత్రులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఈ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు శ్రీ పుత్త నరసింహారెడ్డి గారు, ఎక్సలెన్సీ మరియు విద్యుత్ ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఎండి ఎడిఫై ఎడ్యుకేషన్ ట్రస్ట్ శ్రీ అగర్వాల్ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత శ్రీ బాలాజీ, మేము మొదటి నుంచి స్కూల్ స్టార్టింగ్ నుంచి మా వెనుక నిలబడి మమ్మల్ని ప్రోత్సహించి ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి బాలాజీ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ స్కూల్ మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు వెనుకబడి నడిపించినటువంటి ప్రతి ఒక్కరికి, ఆర్కిటెక్ట్ గారికి, తర్వాత చీఫ్ ఇంజనీర్ వినయ్ గారికి, తర్వాత మేనేజింగ్ డైరెక్టర్స్ నాగరాజు గారికి, సునీల్, అలాగే మా సెక్రటరీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సెక్రటరీ శ్రీ మధురెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి చేసి జయప్రదం చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులకు, అలాగే మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా